నమస్కారం. భారతీయ సమాజానికి అదో భావోద్వేగం, హిందూ సమాజానికి ఒక మధురానుభూతి, కోట్లాది మంది జీవితాలలో ఒక భాగం. ఆ పేరుతోనే పులకింత సనాతన ధర్మానికి విడదీయరాని బంధం. పవిత్ర పుణ్యక్షేత్రం అదే శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. శ్రీరాముడి జన్మస్థలంలో రాములవారి ఆలయ నిర్మాణానికి శతాబ్దాల నిరీక్షణ, వీధి పోరాటాల నుంచి న్యాయ పోరాటాల వరకు కొనసాగిన వివాదం. ఎట్టకేలకు సుప్రీంకోర్టు అనుమతితో రామమందిర నిర్మాణానికి నాంది పలికింది. ఉత్తరప్రదేశ్లోని సరయూ నదీ తీరాన కొలువైన నగరం అయోధ్య. శ్రీరామ జన్మస్థలం అయోధ్య. విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ప్రాంతం. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా చెబుతున్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడని ప్రతీతి. మరికొన్ని ఆధారాలను పరిశీలిస్తే ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ నిర్మించాడని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద, ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్షపు నగరాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్ర ఆలయమున్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అధర్వణ వేదం అయోధ్య నగరం దైవ నిర్మితమని, అది స్వర్గమని పేర్కొంది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథలు వివరిస్తున్నాయి. దీంతో ఈ వంశానికి ఇక్ష్వాకు వంశం అనే పేరు కూడా వచ్చింది. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అని పేరొచ్చిందని ఒక నానుడి. తర్వాత రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధిగాంచిన చక్రవర్తి. తన సత్యవాక్ పరిపాలనతో సూర్యవంశానికి ఘన కీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చెయ్య సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకొచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించారు. రఘుమహారాజు సూర్యవంశానికి మారుపేరుగా నిలిచాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. ఆ రఘుమహారాజు మనవడే దశరథ మహారాజు. దశరథ మహారాజు కుమారుడే శ్రీరామచంద్రుడు. భారతదేశంలోని పూజ్యనీయ ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి. పలు మతాల వారు ఈ నగరంలో నివసించడంతో ఈ నగరానికి పవిత్ర నగరమనే పేరు కూడా వచ్చింది. అదేవిధంగా ఈ నగరం పైన ఆధిపత్యం కూడా హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మతాల గురువైన పంచ తీర్థాంకరులు ఇక్కడ జన్మించారు. జైన మత మొదటి తీర్థాంకరులైన ఆదినాథ్, 2వ తీర్థాంకరులైన అజిత్నాథ్, 4వ తీర్థాంకర్ అభినందన్నాథ్, 5వ తీర్థాంకర్ సుమతినాథ్, 14వ తీర్థాంకర్ అనంతనాథ్లు ఇక్కడే జన్మించారు. అవధ్ నవాబు చేత నిర్మించబడిన హనుమాన్ గర్హి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ రామాలయాన్ని మున్నా మోయిన్ 50 సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత 2004లో మరణించాడు. జైనుల తదనంతరం అయోధ్య మరో మతానికి పవిత్ర నగరంగా మారింది. ఒకే మతం ఆధిపత్యంలో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూ వచ్చింది. అతి పురాతన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటి. రామాయణ గ్రంథాలలో నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అయోధ్య పతీత పావని అయిన గంగానది సమీపంలో సరయు నది కుడివైపునున్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాదు కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం వర్ణించాడు. తమిళ కవి కంబన్ రాసిన కంబ రామాయణం కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్త సూరీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. జైన మతస్థులకు ప్రముఖ నగరంగా వెలుగొందిన అయోధ్యకు వర్ధమాన మహావీరుడు వచ్చినట్లుగా జైన ఆగమాలలో వర్ణించడం జరిగింది.
అయోధ్య బౌద్ధమత వారసత్వం సైతం కలిగిన నగరం. ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణ కేంద్రాలున్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వ్యాపార, వాణిజ్యంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. సామాన్య శకం పూర్వం 6వ సంవత్సరంలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనికి సాకేతపురంగా పేర్కొన్నారు. సామాన్య శకం పూర్వం 5వ శతాబ్దం ప్రారంభం నుంచి సామాన్య శకం పూర్వం 6వ సంవత్సరంలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారుడు దీనికి సాకేతపురంగా పేర్కొన్నారు. సామాన్య శకం పూర్వం 5వ శతాబ్దం ప్రారంభం నుంచి సామాన్య శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధ కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లుగా భావిస్తున్నారు. కానీ దీనికి రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు. ఫాహియాన్ అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలున్నట్లుగా పేర్కొన్నాడు. స్వామి నారాయణ మార్గ స్థాపకుడైన స్వామి నారాయణుడు ఇక్కడ జన్మించాడని, 7 సంవత్సరాల అనంతరం భారతదేశ సంచారానికి వెళ్లాడని విశ్వసిస్తారు. పురాణాలలో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరొచ్చిందని ఒక నానుడి. అయోధ్య అంటే జయించ శక్యం కానిదని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాషలో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన కూడా ఉంది. సామాన్య శకం 1వ శతాబ్దంలో ఈ నగరానికి సాకేతపురంగా పేర్కొన్నారు. సామాన్య శకం 127లో సాకేతపురాన్ని కుషాన్ చక్రవర్తి జయించినట్లు తెలుస్తుంది. కుషాన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అనే పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యువాన్ త్సాంగ్ సామాన్య శకం 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నారు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయం స్పష్టత లేకపోయినప్పటికీ బ్రిటిష్ పాలన కాలంలో ఈ నగరాన్ని అయోధ్య, అజోధ్యాగా పేర్కొన్నారు. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతమైన ఆగ్రా, అవధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది. అయోధ్య సరయూ నది స్నానాల రేవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అత్యద్భుతమైన నగరం. రామాయణం ప్రారంభం అధ్యాయాలలో కూడా ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనం గురించి వర్ణించడం జరిగింది. తులసీదాస్ కూడా తాను రచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని సామాన్య శకం 1574లో ఇక్కడి నుంచే ప్రారంభించాడు. తమిళనాడుకు చెందిన చాలామంది ఆళ్వారులు కూడా అయోధ్య నగరం గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామమందిర నిర్మాణం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామమందిర నిర్మాణం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992వ సంవత్సరంలో ఒక హిందూ జాతీయ ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీశాయి. ఇప్పుడు రామ జన్మభూమి స్థలంలో రాముడు చిన్న పిల్లవాడిగా వికసించే తామర పువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం రామ్లల్లాతో తాత్కాలిక మందిరం ఉంది. భారత ప్రభుత్వం అధీనంలో క్రింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి ఉండేది కాదు. ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపలి గేటుకు తాళం వేయబడింది. అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలెట్టారు. 2003వ సంవత్సరంలో భారత పురావస్తు సర్వే సంస్థ ఈ ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక పరిశోధన ప్రారంభించింది. దీనిలో భాగంగా త్రవ్వకాన్ని నిర్వహించింది. త్రవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, హనుమంతుని 12 అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. 2005 జూలై 5న 5గురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామ్లల్ల ఆలయ ప్రదేశం వద్ద దాడి చేశారు. తర్వాత మొత్తం 5గురు తీవ్రవాదుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. బాంబు పేలుళ్లలో ఒక పౌరుడు చనిపోయాడు. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ నిర్మాణం, పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదంటే సవరించడం ద్వారా జరిగిందని భారత పురావస్తు సర్వే సంస్థ నిర్ధారించింది. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ, జైన ప్రతినిధులు త్రవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ సైన్యాధికారి మీర్ బాకీ ఇదే స్థలంలో 1528వ సంవత్సరంలో బాబర్ పేరుతో బాబ్రీ మసీదు నిర్మించాడు. ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి మసీదు కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామ భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో సభకు విచ్చేసిన భక్తులు అక్కడున్న మసీదును కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా పివి నరసింహారావు కొనసాగుతున్నారు. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2 ఎకరాల 77 సెంట్ల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకివ్వాలని ఆదేశాలిచ్చింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్టుకు అప్పగించాలని, ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్టు చేపట్టాలని ఆ తీర్పులో వెల్లడించింది. దీంతో రాములవారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.